హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో దాదాపు కూడా ఏటీజీ ఎన్పీడీసీఎల్లో అయినా సరే, ఎస్పీడీసీఎల్లో అయినా సరే, తర్వాత ట్రాన్స్కోలో అయినా కూడా దాదాపు కూడా ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 5000 పైగా ఖాళీలతో మరి ఇటు జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత సబ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, మరి దాంతోపాటు ఏఈల సంబంధించినటువంటి ఖాళీల వివరాలతో మరి నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధం చేయడం జరుగుతుందండి. వాస్తవానికి మరి విద్యుత్ శాఖలు మరి దాదాపు కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి మరి 2027లోనే మరి దీనికి సంబంధించినటువంటి అవకాశం ఉన్నది. సో ప్రజెంట్ బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే 2027 తర్వాతనే మరి గ్రూప్స్ ఉద్యోగాలైనా సరే, తర్వాత విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత వచ్చేసరికి మనకు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత వచ్చేసరికి మనకు సింగరేణి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నదో సో ఇవన్నీ కూడా మనకు 2027లోనే వచ్చే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో ఈ జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో సో చాలామంది ఇప్పుడు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటిదంటే, సో జూనియర్ లైన్మెన్ గురించి మరి చాలా రోజుల నుంచి దీన్ని చెప్తున్నారు, నోటిఫికేషన్స్ అసలు ఎప్పుడు అనేది ఈ క్లారిటీ ఉన్నదా అనేసి. వాస్తవానికి 2027లోనే వచ్చే అవకాశం ఉన్నదండి. ఇక్కడ జూనియర్ లైన్మెన్ల కనుక మరి ఏ డిపార్ట్మెంట్స్లో ఏ శాఖలో మరి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి అనేసి చూసుకున్నట్లయితే తెలంగాణ ఎన్పీడీసీలో టీజీ ఎన్పీడీసీలో 2200 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. తర్వాత ఎస్పీడీసీలో అండి 1650 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ట్రాన్స్కోలో అండి 189 పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే దాదాపు కూడా 4039 పోస్టులతో మరి ఈ యొక్క వేకెన్సీస్తో ఖాళీగా ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి మనకు సబ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు, ఈ సబ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇక్కడ ఎన్పీడీసీఎల్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 70 పోస్టులు, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి దాదాపుగా 266 పోస్టులు, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్కోలో కనుక చూసుకున్నట్లయితే 63 పోస్టులు, దాదాపుగా 399 పోస్టులతో ఖాళీలు ఉన్నాయి. ఇటు మనకు జేఎల్ఎం సంబంధించినటువంటి పోస్టులు 4039 పోస్టులు, అదేవిధంగా సబ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు 399 పోస్టులు, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఈల సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇక్కడ ఎన్పీడీసీఎల్లో దాదాపు కూడా ఇక్కడ 37 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి పోస్టులు కూడా 45 నోటిఫికేషన్స్తో ఖాళీలు ఉన్నాయి. తర్వాత మిగతా మనకు ట్రాన్స్కో సంబంధించినటువంటి పోస్టులు కూడా 320 వరకు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అంటే ఇవి ఏఈలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఖాళీలు. అంటే దాదాపుగా ఇక్కడ ఏఈలకు సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 402 పోస్టులతో ఖాళీలు ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ జేఎల్ఎం సంబంధించినటువంటి పోస్టులు మరి దాదాపుగా 439 పోస్టులు, తర్వాత వచ్చేసరికి సబ్ ఇంజనీరింగ్ 399 పోస్టులు, తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఏఈలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి 400 ఉన్నాయి. కాబట్టి సో మొత్తం మీద ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే మరి అటు ఇటు అప్రాక్సిమేట్లీగా 5000 వరకు కూడా మన ఖాళీలను చూడవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుందండి. సో చాలామంది ఇంకొకటి అడుగుతున్నారు, సార్ గ్రూప్ సంబంధించినటువంటి విషయానికి మరి ఈ 2027 జనవరిలో ఫిబ్రవరిలో మరి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వము అదేవిధంగా మన టీజీపీఎస్సీ ఎస్పెషల్లీ ఈ టీజీపీఎస్సీ ఒక కీలక సమావేశాన్ని ఇచ్చిందనమాట. టీజీపీఎస్సీ మొన్న జరిగినటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో సో ఏదైతే 1501 పోస్టులకు గాను మరి 2 నోటిఫికేషన్స్, ఒకటి ఎఫ్బీఓ నోటిఫికేషన్స్, తర్వాత వచ్చేసరికి రెండోది వచ్చేసి ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలి అనేసి ఇక్కడ సిద్ధంగా ఉన్నది. దాంతోపాటుగా మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయా అంటే అది నెక్స్ట్ వచ్చేటటువంటి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఖాళీలు. అయితే ఇక్కడ గ్రూప్స్ అభ్యర్థులకు మరి టీజీపీఎస్సీ ఇచ్చేటటువంటి సమాచారం బట్టి చూసుకున్నట్లయితే 2027లోనే నోటిఫికేషన్స్ను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా తెలంగాణలో దాదాపు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశంతో
ప్రభుత్వం అయితే సానుకూలంగా కనిపిస్తుంది. సో ఎనీ హ్యావ్ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.